హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక కొంతమంది వచ్చేసి డైలీ కనుక బీర్ తాగితే ఆ వర్క్లో బాగా ఎనర్జెటిక్గా కావాల్సినంతసేపు పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అదే నిజమనుకొని ఇంకొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే డైలీ బీర్ తాగితే కనుక ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, వంటికి చలవ అనేసి చెప్తారు. ఇంకొంతమంది ఏంటంటే కనుక కిడ్నీలలో రాళ్ళు ఉన్నవాళ్ళు డైలీ 2 కానీ 1 కానీ బీర్ తాగితే ఆ కిడ్నీలో రాళ్ళు అనేటివి క్లియర్ అయిపోతాయనేసి, వాళ్ళు పరిపూర్ణంగా ఆరోగ్యవంతులుగా తయారవుతారనేసి చెప్తూ ఉంటారు. విన్న వాళ్ళు కూడా నిజమేమో అనేసి నమ్ముతూ ఉంటారనమాట. సో అందుకోసమే ఈరోజు మన వీడియోలో నిజంగానికే బీర్ తాగడం వల్ల ఆ పర్సనల్ వర్క్లో ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలుగుతారా లేదా, ఇంకా అలాగే ఎక్కువ బీర్ తాగటం వల్ల వంటికి చలవ చేస్తుందా లేదా, ఆ బీర్ని ఎక్కువగా తాగటం వల్ల కిడ్నీలలో రాళ్ళు ఏ విధంగా క్లియర్ అవుతాయి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సో చెప్పాను కదా, చాలామంది ఏంటంటే ఆ వర్క్ బాగా చెయ్యాలి అంటే బీర్ ఎక్కువగా తాగినప్పుడు ఆ వర్క్ ఎక్కువగా చేయగలుగుతారు, కావాల్సినంతసేపు చేయగలుగుతారు, ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు అనేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇది నిజమా కాదా అని తెలుసుకోబోయేదానికంటే ముందు అసలు బీర్ని ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి నేను చిటికలో చెప్తాను, మీకు అర్థం అవ్వడం కోసం అనమాట, ఓకేనా? సో ముఖ్యంగా బీర్ని తయారు చేసుకోవడం కోసం మనం చెప్పుకోదగ్గ పదార్థాలు ఏమేమి ఉంటాయంటే అందులో ఎక్కువగా గోధుమలు, ఇంకా అలాగే బార్లీ ఇలాంటివి వేసి ఎక్కువగా తయారు చేస్తారు. ఇంకా అలాగే ఈస్ట్ కూడా వేస్తారు. ఎక్కువ కంటెంట్లో వాటర్ అన్నది ఉంటుంది. ఇంకా అలాగే కొన్ని రకాలైన గడ్డి మొక్కల్ని అలాగే గింజల్ని వేసి ఆ బీర్ని తయారు చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా పదార్థాలు ఏవి కూడా చూస్తే మనము ఆరోగ్యాన్ని కలిగించే విధంగా ఏవీ లేవన్నమాట. ఒక బీర్ తాగితే కనుక మనకు ఎలాంటి లాభం వస్తుందంటే కనుక 250 క్యాలరీల ఎనర్జీ అన్నది వస్తుందన్నమాట. ఇదొక్కటే లాభం అండి. అంటే ఆ బీర్ని తాగటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి, మనకి ఏమైనా శక్తి వస్తుందా అంటే కనుక 250 క్యాలరీస్ వస్తాయన్నమాట ఒక బీర్ని తాగటం వల్ల. ఇంకా అలాగే ఈ బీర్లో మనకు ఇంకా ఏమైనా యూజ్ ఉందా అని చెప్పుకుంటే కనుక అది లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే కనుక ఉంది యూజ్ అన్నది, అదేం చాలా ఎక్కువ ఏం కాదు, 1% కూడా కాదండి, 0.4 0.3 ఈ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఈ లెవెల్ అన్నది నాకు తెలిసి అసలు ఇదేం పనికొచ్చేది అని కూడా కాదు, అసలు ఎనర్జీ లేదు, మనకు ఉపయోగపడదు అని చెప్పుకోవడమే కరెక్ట్ అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక గోధుమలు కానీ, ఒక బార్లీ కానీ, ఇవన్నీ కూడా ఈస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఏ రకంగా కూడా ఉపయోగపడవన్నమాట. అలాగనేసి పూర్తిగా మనకు హాని చేస్తాయని కాదండి, దానివల్ల స్పెషల్గా మనకు వచ్చే శక్తి కానీ, ఎనర్జీ కానీ, క్యాలరీస్ కానీ అలా ఏమీ ఉండవన్నమాట. ఇంకా అలాగే ఏమంటారబ్బా, ఫ్యాట్ అన్నది కూడా ఏం రాదు దానివల్ల. సో ఏం చెప్పొచ్చు అంటే కనుక ఈ బీర్ని రోజుకి ఒక బాటిల్ కనుక తీసుకుంటే, అంటే ఒక బాటిల్లో చూస్తే కనుక మనం అందాజుగా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో దొరికేటివి 650 ml వరకు ఏమో దొరుకుతూ ఉంటాయి కదా. సో ఈ 650 ml తాగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మన ఒంట్లో ఉన్నటువంటి లివర్ ఉంటుంది కదా, సో ఈ లివర్ అన్నది 350 ml బీర్ని మాత్రమే అది కంట్రోల్ చేయగలదన్నమాట. అంటే దాన్ని క్లీన్ చేసి దాని యొక్క కెమికల్ లెవెల్కి దీని యొక్క పనితీరుకి లెవెల్ అవుతుందన్నమాట. అంతకు మించి ఎక్కువ బీర్ కనుక తీసుకుంటే ఆ లివర్ అన్నది పని చెయ్యదన్నమాట. ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అన్నట్టుగా అది సైలెంట్ అయిపోతుందన్నమాట. బట్ అంటే
అక్కడి వరకే స్టాప్ చేస్తే కనుక 350 ml తీసుకునేసి అక్కడి వరకే స్టాప్ చేస్తే కనుక దాని యొక్క పనితీరు అన్నది చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి కొత్తగా బీర్ తాగుతున్నారు అనుకోండి, ఫస్ట్లో ఎట్లంటే కనుక ఫుల్ బాటిల్ తాగలేరు, ఏదో ఒక హాఫ్ బాటిల్ తాగుతారు, లేదా కొంచెం తాగుతారు, తర్వాత వదిలేస్తారు కదా. సో వాళ్ళ పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక లివరు చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళకు కూడా బాగా హుషారుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. బాడీ లోపల ఆ లివర్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది. ఇదొక్కటి లాభం అని చెప్పొచ్చండి బీర్ తాగటం వల్ల. బట్ కొద్ది రోజుల తర్వాత ఏంటంటే లైక్ 3-4 మంత్స్ తర్వాత ఏంటంటే ఆ 350 ml అన్నది ఆ లివర్కి సరిపోదు. అది బాగా పనిచేయాలంటే ఇంకొంచెం ఎనర్జీ కావాలన్నమాట, అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బీర్ అన్నది కావాలి. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే 450 ml, ఆ తర్వాత 550 ml, ఆ తర్వాత 650 ml, ఆ తర్వాత రెండు బీర్లు ఇలా తాగితే తప్ప ఆ లివర్ అన్నది పని చేయదు. అది కూడా అలా పని చేయాలి అంటే కనుక మంచిగా ఫ్రూట్స్ తీసుకొని, మంచిగా విత్తనాలు ఏమంటారు డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలాంటివి కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ లివర్ పనితీరు అన్నది అలాగే బాగా పని చేసుకుంటూ పోతుందన్నమాట. సో అలా కాకుండా స్టార్టింగ్లోనే 1 రోజుకి 2 రోజులకి అలవాటు పడిపోయి 1 వీక్ లోపలే ఏంటంటే ఫుల్ బాటిల్ కనుక తాగుతూ వచ్చారనుకోండి, ఆ లివర్ అన్నది పని చేయడం మానేస్తుంది. అప్పుడు మీ బాడీ కూడా చాలా అంటే కంట్రోల్ తప్పిపోతుంది అనమాట. కాకపోతే ఆ పనిలో బాగా పార్టిసిపేట్ చేయడం కోసం ఈ బీర్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే కనుక చిటికలో చెప్తాను చూడండి. ఎంతలో పనిచేస్తుంది అంటే కనుక ఇప్పుడు మీరు ఆ బీర్ తాగి ఆ వర్క్ కోసం వెళ్ళారనుకోండి, ఆ బీర్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుందని చెప్పాను కదా. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్లో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి, మీకు చెప్పాను కదా 350 ml తాగినప్పుడు మీ లివర్ అన్నది బాగా పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ తాగినప్పుడు ఆ లివర్ అన్నది పనిచేయదు అనేసి. సో ఫస్ట్లో మీరు 350 ml కంటే కూడా ఎక్కువ తాగలేరు కాబట్టి దానివల్ల మీ లివర్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది. సో ఆటోమేటిక్గా మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగుంటుంది, కాబట్టి ఆ వర్క్ కూడా బాగా చేయగలుగుతారనమాట ఎప్పుడు ఫస్ట్లో. కానీ ఎప్పుడైతే మీకు ఆ 350 ml కంటే కూడా ఎక్కువ తాగేశారో ఫస్ట్లో కావచ్చు, మీ లివర్ అన్నది అందుకు బ్యాలెన్స్ కాకముందే మీరు ఎప్పుడైతే తాగేశారో అప్పుడు ఆ వర్క్ కూడా ఎక్కువగా చేయలేరన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్లో ఏమో ఆ వర్క్కి బీర్ అన్నది సహకరిస్తుంది. ఎలా అంటే కనుక అది మత్తెక్కించే పదార్థం కదా. సో ఫస్ట్లో మీకు చెప్పడం మర్చిపోయాను, బీర్లో ఆల్కహాల్ కూడా మిక్స్ అయి ఉంటుందండి. సో అదేం ఎక్కువ ఏం కాదు, కొద్దిపాటి మోతాదులో అది మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఆల్కహాల్ ప్రభావం వల్ల ఇంకా అలాగే బార్లీతోనూ అలాగే గోధుమలతో పాటు నేను చెప్పాను కదా ఈస్ట్ కూడా వేసుంటారని చెప్పాను కదా. సో ఈ ఈస్ట్ అన్నది ఎక్కువ కాలం ఉండే కొద్దీ ఆ బీర్లో దాని యొక్క కెమికల్ పర్సంటేజ్ అన్నది కూడా పెరుగుతూ పోతుందన్నమాట. సో అందుకోసమే చూడండి, మీరు ఒకసారి ఒక బ్రాండ్ కంపెనీది కనుక తెచ్చుకొని తాగారనుకోండి, ఫస్ట్లో కొన్ని రకాలైన టేస్ట్ ఉంటుందన్నమాట, ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. కానీ ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక రకమైన టేస్ట్ మారిపోతుందన్నమాట. మీరేమనుకుంటారు, వీడేం సరిగ్గా తయారు చేయట్లేదు అన్నట్టుగా మీరు అనుకుంటారు. బట్ దానికి కారణం ఏంటంటే ఎక్కువగా నిల్వ ఉంటుంది కదా ఈస్ట్ అన్నది, అందులో ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కనుక అప్పుడు దాని యొక్క టేస్ట్ అన్నది మారిపోవడానికి కారణం ఏంటంటే దాని యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ అన్నది పెరిగి ఉంటుంది అనేసి అర్థం అన్నమాట. కాబట్టి మీకు మత్తు కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్లో ఆ వర్క్లో ఏమో బాగా పనిచేస్తారు, నిదానం కొద్దీ మీ లివర్తో పాటు మీ పెన్నీస్ కూడా నిద్రపోవడం స్టార్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి ఆ వర్క్కి మీరు సహకరించరు. కాబట్టి బీర్కి ఆ వర్క్కి సంబంధం ఏం లేదండి. ఫస్ట్లో మీకు అలవాటు లేదు కాబట్టి మీకు ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్లో ఏమో అలాగే ఉంటుంది. కానీ రాను రాను ఏమవుతుందంటే అది మీకు ఒక మత్తు బానిస అయిపోతారు. కాబట్టి మీరు ఆ వర్క్లోనే కాదు కనీసం ఏ వర్క్లో కూడా సరిగా మీరు పార్టిసిపేట్ చేయలేరన్నమాట. అదొక విషయం. నెక్స్ట్, వంటికి చలవ చేస్తుందా లేదా అంటే కనుక సో బీర్ ఎక్కువగా తాగిన వాళ్ళు మీరు ప్రాక్టికల్గా గమనించండి, ఎక్కువగా యూరిన్కి వెళ్తూ ఉంటారు, వాష్రూమ్కి వెళ్తారు కదా. సో దానికి కారణం ఏంటంటే మీరు 1 కానీ 2 కానీ తాగితే కనుక దాదాపు ఒక బీర్ అనుకోండి 1/2 లీటర్ పైన ఎక్కువ వాటర్ తాగినట్టు కదా, 2 బీర్లు అనుకోండి 1 లీటర్ పైన తాగినట్టు కదా. సో దానివల్ల ఏంటంటే కనుక మీరు వాష్రూమ్కి ఎక్కువగా వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా బాడీ కూల్ అవుతుంది. బట్ అది మాత్రం మంచిది అని చెప్పలేమండి. బాడీ కూల్ చేసుకోవాలి అంటే
వేరే వేరే రకాల పద్ధతులు అయితే ఉన్నాయి. కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో ఈ బీర్ తాగడం వల్లనో కూల్ అవుతుంది అన్నది కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఇంకొంతమంది చెప్తూ ఉంటారు కదా, కిడ్నీలలో ఉన్నటువంటి రాళ్ళు క్లియర్ అవుతాయి బీర్ ఎక్కువగా తాగటం వల్ల అంటే కనుక అది ఏ విధంగా అంటే కనుక అదైతే ఒక 50% వరకు కరెక్ట్ అండి. కిడ్నీలో రాళ్ళు క్లియర్ అవుతాయి. ఏ విధంగా అంటే కనుక బీర్ తాగినప్పుడు మీరు ఎక్కువగా వాష్రూమ్కి వెళ్తారు. సో దానివల్ల ఏంటంటే ఏమంటారు, ఆ రాళ్ళు అన్నటివి కరిగేదానికి అవకాశం ఉంది, లేదా మీ యూరిన్లో నుంచి అది బయటకు వచ్చేసేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే మీరు కిడ్నీలో రాళ్ళు పోగొట్టుకోవాలంటే వాటర్ తాగినా సరిపోతుందండి, ఈ బీర్ని తాగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటేసారి 1/2 లీటర్ తాగమంటే కనుక ఎవరు తాగరనేసి జెంట్స్ ఎక్కువగా ఆ బీర్కి అలవాటు పడిపోయి ఉంటారు. అదైతే ఇంట్రెస్టెడ్గా తాగుతారు అనేసి కొంతమంది అలా చెప్తారనమాట, బీర్ ఎక్కువ తాగు వెళ్ళిపోతాయి అనేసి. బట్ దానికి దీనికి అయితే కనుక సైంటిఫిక్ పరంగా ఎటువంటి ఆధారాలు లేవు. బీర్ తాగితే కనుక కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి అట్లా అనేసి అదేం లేదు. కాకపోతే ఆ రాళ్ళు పోవాలంటే ఎక్కువ వాటర్ తీసుకోండి. ఎక్కువగా మీరు తాగాల్సిన దానికంటే కూడా ఎక్కువగా. మీకు ఇప్పుడు దాహం వేసింది అనుకోండి, 1 గ్లాస్ తాగితే దాహం తీరిపోతుంది. బట్ 2-3 గ్లాసులు తాగారనుకోండి దాహం తీరిపోతుంది, దాంతోపాటు బాడీ కూల్ అవుతుంది, ఇంకా దాంతోపాటు ఆ కిడ్నీలో రాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా నిదానం మీద వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయండి, మీ కిడ్నీల రాళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది అండి ఇవాళ వీడియో. కొంచెం లెంత్ అయితే ఉంటుంది. కాకపోతే చాలామంది చెప్తూ ఉంటారు కదా, నవేడేస్లో ఏంటంటే ఆడ మగ అని కాకుండా అందరూ తాగేస్తున్నారు. సో మీరు అది తాగినా కూడా ఎనర్జెటిక్గా ఉండాలి, ఆ వర్క్లో బాగా పార్టిసిపేట్ చెయ్యాలి అంటే కనుక సింపుల్ చిట్కా అండి, ఏం లేదు. అది తాగిన తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తినండి, ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినండి, అలాగే పాలు తాగండి. సో ఇలా కనుక చేశారనుకోండి మీ లివర్ అన్నది చెడిపోకుండా ఉండి కంట్రోల్గా ఉంటుందన్నమాట, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఏదేమైనప్పటికీ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్ల ద్వారా దాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవాలే తప్ప ఇలా చెడు అలవాట్ల ద్వారా పెంచుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. సో అందుకోసమే ఆల్కహాల్ కానీ బీర్ కానీ తాగేవాళ్ళు దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. లేదా తగ్గించుకోలేము అనుకుంటే కనుక మీ లివర్ యొక్క కెపాసిటీ వచ్చేసి 350 ml అనమాట. సో అంతకంటే తక్కువ తాగడానికి ట్రై చేయండి. అంతకుమించి ఎక్కువ తాగారనుకోండి మీ లివర్ డేంజర్లో పడినట్లే, ఆటోమేటిక్గా మీరు కూడా డేంజర్లో పడినట్టు అనమాట. ఓకేనా? సో ఇదంతా గుర్తుంచుకొని ఎలా ఉండాలో అలాగే ఉండండి. ఎక్కువగా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.